అది సంతోషపడుతుంటే నా మనసు సంతోషపడుతుంది, అది బాధపడితే నా మనసు కూడా బాధపడుతుంది. అయినా ఇవన్నీ మీ మగవాళ్ళకు చెప్పినా అర్థం కావులేండి. ఏమండి, ఏంటి? నాకు కూడా ఉషను చూడాలనిపిస్తుందండి. ఏమైందండి, మాట్లాడరేంటి? ఇప్పుడు వద్దులే రాత, ఇంకెప్పుడైనా చూద్దాం. అదేంటి, కూతుర్ని చూసుకున్నానన్న సంతోషం మీకుంటే సరిపోతుందా? తల్లిగా నాకక్కర్లేదా? అలా కాదు రాత, నిన్నే కదని వెళ్ళాను. మళ్ళీ మనం వెళితే మాటిమాటికి వస్తున్నారని వాళ్ళు ఏమైనా అనుకుంటారు. అలా కాదండి, త్వరలో పండుగలు కూడా రాబోతున్నాయి కదా. పద్ధతి ప్రకారం కూతుర్ని అల్లుణ్ణి పండగకి పిలవాలి కదా. దానికోసమైనా వెళదామండి. సర్లేదే, సమయం చూసుకుని వెళ్దాం. నేను చెప్పే వరకు నువ్వు కంగారు పడకు, అర్థమైందా? నేనేమైనా బంగారం అడిగానా, వజ్రాలు తెమ్మన్నానా? కూతుర్ని అల్లుణ్ణి చూడ్డానికి వెళదాము అన్నాను. రేక్కాయంత విషయాన్ని రైలు కోతంత సాగదీస్తున్నారు. ఏంటో ఈ మనిషి. ఒకప్పుడు ఉషా ఎంత సంతోషంగా ఉండేది. ఎంత సరదాగా మాట్లాడేది. మీరు అంత అద్భుతంగా పాడారంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవి మీకు స్వరాభ్యాసం చేసి ఉంటుంది. స్వరాభ్యాసం? అదేనండి, అక్షరాభ్యాసం లాగా స్వరాభ్యాసం అని పదప్రయోగం చేశాను. ఇప్పుడు తనలో ఆ సంతోషం కనబడ్డం లేదు. ఒక సమస్యలో ఉచ్చులో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ఆనందం అనే సముద్రానికి అవతలి తీరంలో ఉన్నట్టు అనిపిస్తోంది. పాపం ఉష. నన్ను పెళ్లి చేసుకున్నందుకు తనకి దక్కిన బహుమతి ఇదేనా? నా వేలు పట్టుకుని ఈ ఇంటి గడప తొక్కినందుకు తనకి నేనిచ్చే కానుకింతేనా? పరిస్థితులు ఆడే ఆటలు ఉషా బలి కాకూడదు. తన జీవితం అనుకోకుండా తిరిగిన ఈ మలుపులో తను నలిగిపోకూడదు. తనలో నేను సంతోషం చూడాలి. తన జీవితాన్ని రంగులమయంగా మార్చాలి. ఏం చేస్తే తనని సంతోషపెట్టగలను? తెలియదే తెలియదే ఇదివరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే. ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా, మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు. ఈ పువ్వు తీసుకెళ్ళి ఉషకి కనిపించేలా పెడదాం. తన మనసు ప్రశాంతంగా ఉంటే ఖచ్చితంగా ఈ పువ్వు తీసుకుంటుంది. పదపదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను. తను రూమ్లోకి వస్తుంది కదా, తనకి కనిపించేలా ఇక్కడ పెడదాం. ఉషా పువ్వు తీసుకుంటుందా తీసుకోదా? తీసుకుంటుందా తీసుకోదా? ఏవండి, ఎక్కడున్నారా? కాఫీ తాగుతారా? పువ్వు టేబుల్ మీద ఉంది. తీసుకుంటుందా తీసుకోదా? ఏవండి, నేను ఇటు మాట్లాడుతుంటే అటు తిరిగిపోయారేంటి? ఇటు తిరగండి, తిరగండి. ఇదేంటి, పువ్వు లేదు, ఉష కూడా లేదు. ఏమైంది? ఎవరి కోసం వెతుకుతున్నారు? నా
కోసమా? ఉహు. మరి దేనికోసమా? ఈ ఇద్దరి కోసం. మ్మ్. ఉహు. మ్మ్. ఈ రోజా పువ్వు వెనకాల ఉన్న ఆ రొమాంటిక్ స్టోరీ ఏంటి? ఏం లేదు ఉషా, రాత్రంతా నువ్వేదో ఆలోచిస్తూ పడుకున్నావు కదా. ఉదయం లేచేసరికి నీ మనసు ప్రశాంతంగా ఉంటే నువ్వు ఈ పువ్వు తీసుకోవాలి అనుకున్నాను. నువ్వు ఈ పువ్వు తీసుకోకపోతే నీ మనసు ఇంకా ప్రశాంతంగా లేనట్టే అని అనుకున్నాను. తీసుకుంటావా లేదా అని ఎదురు చూశాను. అక్కడి నుంచి ఇప్పుడు నువ్వు ఈ పువ్వు తీసుకున్నావు, చాలా హ్యాపీగా ఉంది తెలుసా. పువ్వు తీసుకున్నంత మాత్రాన మనసులో ఏం లేనట్టా? మనుషులు మనశ్శాంతిగా ఉన్నట్టా? ఏమో, నాకలా అనిపించింది అంతే. పువ్వుకి మనసుకి సంబంధం ఏంటి? అది మనసు బాలేకపోతే అందంగా ఉన్న వాటి మీదకి వెళ్ళదు, ఏదో ఆలోచిస్తుంది, ఎందుకో బాధపడుతూ ఉంటుంది. బాధలో ఉన్న మనసుకి అందంగా కనిపించే పువ్వులు, ఆకాశంలో కనిపించే మేఘాలు, సెలయేరులో వినిపించే స్వరాలు, మైదానంలో ఎగిరే సీతాకోక చిలుకలు ఇలాంటివి కనిపించవు. ఇవన్నీ మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? మా విద్యాధరి మేడం ఉంది కదా, ఆవిడ చెప్పారు. ఇలాంటి విషయాలు ఆవిడకి చాలా తెలుసు. ఆవిడ సంగీతంతోనే అవతల వాళ్ళ మనసు మార్చేస్తుంది. అలాంటిది అవతల వాళ్ళ మనసులో ఏముందో ఆవిడ తెలుసుకోలేదా? ఇప్పుడు చెప్పు, ఈ పువ్వు నువ్వు తీసుకున్నావంటే నీ మనసు ప్రశాంతంగా ఉన్నట్టే కదా? పగిలిన గుండెలో ప్రశాంతత అంత తొందరగా చిగురించదండి. నేను మనశ్శాంతిగా ఉండాలి అంటే మన ఇంట్లో చాలా మార్పులు రావాలి. దానికి ఇంకా చాలా టైం పడుతుంది. నువ్వు ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నావు కదా, మనసులో ఎలాంటి కలవరం లేదు కదా? మ్. చాలా థ్యాంక్స్. అది సరే గాని భార్య కోసం పువ్వు తెస్తే ఇలా టేబుల్ మీద పెడతారా? మరేం చేయాలి? పువ్వులు ఎప్పుడైనా భర్త తన చేతితో భార్య జల్లో పెట్టాలి. అప్పుడే భార్యకి సంతోషంగా ఉంటుంది. భర్త తెచ్చిన ఆ పువ్వుకి విలువ ఉంటుంది. అవునా? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, మీ అమాయకత్వాన్ని చూసి అప్పుడప్పుడు నవ్వాలనిపిస్తుంది అంతే. నువ్వు ఇలాగే నవ్వుతాను అంటే నేనెప్పుడు ఇలాగే అమాయకంగా ఉంటాను.